మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? ఓ వ్యక్తి అనుభవం అతని సొంత మాటల్లోనే చూద్దాం. నిజానికి ఈ విషయం గురించి ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే చనిపోయిన ఎవ్వరు బ్రతికి వచ్చి తమకు చనిపోయాక ఏం జరిగిందని ఎక్కడా చెప్పలేదు కదా. కనుక ఎవరైనా సరే చనిపోయాక ఏం జరుగుతుందనే విషయంపై ఇప్పటికీ స్పష్టత లేదు. ఎవ్వరూ చెప్పలేదు. సైన్స్కే ఈ విషయం ఇప్పటికీ అంతుబట్టలేదు. కానీ ఓ ఆధ్యాత్మిక గ్రంథాలలో చెప్పిన ప్రకారం మనిషి చనిపోయాక అతని ఆత్మ శరీరం నుంచి వీడిపోతుందని, తర్వాత ఆత్మ కొత్త శరీరంలోకి చేరుతుందని, ఇలా మనిషి పునర్జన్మ ప్రారంభమవుతుందని ఉంది. కానీ దానికి కూడా శాస్త్రీయంగా ఆధారాలు, రుజువులు లేవు. అయితే ఈ విషయం నిజమేనని ఓ వ్యక్తి చెప్పాడు. సిరియాకు చెందిన హజీం అనే వ్యక్తి నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ పొందాడు. చావుకు సమీపంగా వెళ్ళి వచ్చాడు. ఈ విషయాన్ని అతనే స్వయంగా వెల్లడించాడు. ఈ మేరకు అతను నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ రీసెర్చ్ ఫౌండేషన్ అనే ఓ వెబ్సైట్లో ఈ వివరాలు వెల్లడించాడు. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందనే విషయాన్ని అతను స్వయంగా తెలియజేశాడు. ఆ వివరాలు అతని మాటల్లోనే చూద్దాం. నేను చనిపోయాక మరో కాస్మిక్ లోకంలోకి వెళ్ళాను. ఆ ప్రదేశంలో అంతా ఖాళీగా ఉంది. అక్కడక్కడ పింక్ రంగులో మబ్బులు ఉన్నాయి. కొన్ని చోట్ల భారీ సైజు ఉన్న లోహపు వృత్తాలు ఉన్నాయి. అవి ఆకాశంలో పైన తిరుగుతూ ఉన్నాయి. ఇద్దరు ఆధ్యాత్మిక వ్యక్తులు టెలిపతి ద్వారా సంభాషించుకుంటున్నారు. అందులో ఓ వ్యక్తి ఇంకో వ్యక్తికి కమాండ్ ఇచ్చాడు. అతని జ్ఞాపకాలను పూర్తిగా చెరిపివేసి మరొక కొత్త శరీరంలోకి ఇతన్ని ప్రవేశించేందుకు సిద్ధం చేయి అన్నాడు. సరిగ్గా మనిషి పునర్జన్మ ఇలాగే మొదలవుతుందని అనుకున్నా. కానీ నన్ను అక్కడే తిరుగుతున్న లోహపు వృత్తంలో ఉంచారు. దాంతో నేను తిరగడం మొదలుపెట్టా. సడన్ గా నా జ్ఞాపకాలన్నీ చెరిగిపోవసాగాయి. అయితే ఏదో గుర్తు తెలియని గొంతు అప్పుడే వినపడింది. ఇతను ఇప్పుడే చనిపోకూడదు, భూమిపై చేయాల్సిన పనులు ఇంకా ఉన్నాయి, అందువల్ల అతను వెనక్కి వెళ్ళాలి అని వినబడింది. దీంతో కొన్ని క్షణాల తర్వాత నేను బ్రతికి కళ్ళు తెరిచా. అదంతా నాకు ఓ కలలా అనిపించింది అని ఆయన వివరించాడు. ఇది యథార్థ సంఘటన. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.